ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం జరుగుతోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపైన ఈ భేటీలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి కిరణ్ రిజిజు, జయశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్తో పాటు పలువురు ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, రాజ్నాథ్ నివాసంలో జరుగుతున్న బీజేపీ నేతల సమావేశాల్లో ఎటువంటి అంశాలు తెర మీదకు వస్తున్నాయి? రాజేశ్వరి, నెక్స్ట్ మండే నుంచి అంటే 24వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు ఇంటికి కూడా ప్రారంభం కావుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు ముఖ్యంగా రెండు అంశాల ఇంటికి కూడా ఇంపార్టెంట్. ఒకటి స్పీకర్ ఎన్నిక, రెండు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. దీనిపైన ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది కూడా రాలేదు. డిప్యూటీ స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి విపక్షాలకు ఇవ్వాల్సిందే, లేదంటే మొదటిసారిగా చరిత్రలో స్పీకర్ ఎన్నిక కోసం మేము పోటీలో ఉంటామని చెప్పేసి విపక్షాలు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఒకసారి భాగస్వామ్య పక్షాలన్నిటితో కలిసి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. క్లియర్ మెజారిటీ అనేది కూడా ఇటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు రెండింటికి కనుక ఉన్న పక్షంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ను, బీజేపీ సొంతగా స్పీకర్ను ఉంచుకునే స్పీకర్ను తన దగ్గర అట్టు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతుంది. దాంతో పాటుగా పార్లమెంటు సమావేశాల నిర్వహణ, అదేవిధంగా బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం, వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరుగుతోంది. సో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర మంత్రులందరూ కూడా కలుస్తారు. పార్లమెంటు వ్యవహారాలన్నింటినీ కూడా చూడడానికి కేంద్ర కేబినెట్ లో పార్లమెంటు వ్యవహారాల కేంద్ర కేబినెట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అందులో దాన్ని రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మన ఎన్డీఏ 1, ఎన్డీఏ 2లో కూడా రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలోనే ఆ కమిటీ సమావేశమైంది. పార్లమెంటు సమావేశాల ఖరారు, తేదీలు, నిర్వహణ, వీటన్నిటిపైన కూడా ఈ కమిటీ చర్చించి ప్రధానికి రిపోర్ట్ ఇస్తుంది. దాని అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సులు పంపి పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో వీటిపైనే ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే స్పీకర్ రేస్ లో ఎవరిని నిలుపుతారు అనే దాని గురించి ఇంకా ప్రస్తుతానికైతే క్లారిటీ అనేది కూడా లేదు. స్పీకర్ అనేది బీజేపీనే తన దగ్గర అట్టు పెట్టుకునే అవకాశం ఉంది. ఓన్లీ డిప్యూటీ స్పీకర్ ని మాత్రమే మిత్రపక్షాలకు కేటాయించబోతున్నట్టుగా సమాచారం. రాజేష్, ఒకవేళ అంటే స్పీకర్ గా ఇస్తే గనక మీరన్నట్టుగా ఎన్డీఏ కూటమి నుంచి ఉంటారు గనక బీజేపీ అభ్యర్థికి ఇస్తారనుకుంటే ఎవరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి? ఒకవేళ మహిళా స్పీకర్కి వస్తే గనక ఏపీ నుంచి పురంధేశ్వరికి అవకాశం ఉంటుందని చెప్పి గతంలోనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రేస్ లో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి పేర్ల మీద చర్చ అనేది కూడా జరగడం లేదు. బయటకు వచ్చేవన్నీ కూడా ఊహాగానాలు అని చెప్పేసి కూడా బీజేపీ చెప్తోంది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరోసారి గెలిచారు కాబట్టి ఆయననే రెండోసారి కొనసాగిస్తారా, లేకపోతే కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారనేది కూడా చూడాలి. ఇంకా దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే భాగస్వామ్య పక్షాలతో కలిసి మీటింగ్ అయిన తర్వాత ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశం ఉంది. భాగస్వామ్య పక్షాలంటే ముఖ్యంగా ఇటు ఎల్జేపీతో పాటుగా టీడీపీ, నితీష్ కుమార్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ప్రధాని ఈ రోజు వారణాసి పర్యటన నుంచి మరికొద్ది సేపట్లో ఢిల్లీ వస్తున్నారు. వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. 1-2 రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. ఇటు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ తో కూడా సంప్రదించిన తర్వాత ఈ విషయంలో ఒక క్లారిటీకి అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో బీజేపీకి క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంట్ అంటే ముఖ్యంగా లోక్సభ సమావేశాల నిర్వహణ అనేది ఆ పార్టీకి ఈజీగా మారింది. కొన్నింటిని బుల్డోజ్ చేస్తే ముందుకు వెళ్ళింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. క్లియర్ మెజారిటీ అనేది కూడా లేదు కాబట్టి సమయంతో చాలా జాగ్రత్తగా సమావేశాలను కూడా నడపాల్సి ఉంటుంది. లోక్సభలో ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తితే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ పదవి అనేది అంత ఆషామాషిగా కాకుండా అన్ని విషయాల్లో కూడా చూసి సమర్థులైన వ్యక్తికి కేటాయించాలనేది కూడా బీజేపీలో ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ. కానీ డిప్యూటీ స్పీకర్ మాత్రం మిత్రపక్షాలకు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్న సమాచారం. మరి అది ఆర్జేడీ తీసుకుంటుందా, లేకపోతే జేడీయూ తీసుకుంటుందా, టీడీపీ తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా నితీష్ కుమార్ పార్టీకి సంబంధించిన హరివంశరాయ్ చౌదరి కొనసాగుతున్నారు కాబట్టి దీన్ని టీడీపీకి ఆఫర్ చేసే అవకాశాలు అనేది కూడా ఉన్నాయి. మరి టీడీపీ దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కానీ విపక్షాల డిమాండ్ మాత్రం కలపే అవకాశాలు అనేది కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. థ్యాంక్ యూ శిరీష్.